ఓం పురాణపరబ్రహ్మణే నమః. ఓం హంసాయ విద్మహే కుమారహంసాయ ధీమహి హంస ప్రచోదయాత్. హరి ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం స్కాందమహాపురాణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఈ రోజున బ్రహ్మదేవుడి యొక్క తత్వాన్ని, అంటే బ్రహ్మదేవుడు ఎలా ఉంటాడు, ఏమిటి తత్వము అన్న అంశాలన్నీ కూడా బ్రహ్మ వైవత్వ పురాణంలోని, అలాగే రకరకాల అన్ని పురాణాల్లోని, భాగవతామృతంలోని ఎన్నో రకాలుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్రహ్మదేవుడు ప్రధానంగా 4 చతుర్ముఖాలై ఉంటాడు, చతుర్భుజుడై ఉంటాడు. ఆయన ఈ సృష్టి అంటే 84 లక్షల జీవరాశులు ఏదైతే ఉన్నాయో ఆ జీవ సంబంధితమైనటువంటి అంశాలన్నీ కూడా ఉత్పత్తికి కారణమైనటువంటి, సృష్టి కారణమైనటువంటివన్నీ కూడా వాటిని తయారు చేసి ఆ ఒక సృష్టిని డెవలప్ చేసి ఒక కార్యంగా ఉంటుంది అటువంటి తత్వము. అదేవిధంగా జ్ఞానస్వరూపము, అదేవిధంగా గురుస్వరూపము, అదేవిధంగా మనము ఇప్పుడు బ్రహ్మదేవుణ్ణి ఎందుకయ్యా ఎక్కడ పెడితే అక్కడ గుడిలు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పూజ చేయాలంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క తత్వంగా ఉన్నప్పుడు ఒకానొకప్పుడు ఈ యొక్క శివుడు గొప్పవాడ, విష్ణు గొప్పవాడ, బ్రహ్మదేవుడు గొప్పవాడ అన్న అంశాన్ని వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ తగాదా వచ్చి వాళ్ళిద్దరూ ఒక పోటీ పడి విష్ణువేమో వరాహస్వామి అవతారంగా ఎత్తి తర్వాత భూమి అంతరికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఊర్ధ్వముఖంగా వెళితే అక్కడ ఏది వీళ్ళకి ఎక్కువ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కొద్దిగా అబద్ధం చెప్పినట్టుగా తెలిసి ఆ సాక్షాత్తు అగ్నిస్వరూపమైనటువంటి అరుణాచలేశ్వరుడు శివ భగవానుడు ఒక గోళాకృతిగా ఏర్పడి ఒక స్తంభంగా ఏర్పడిన తర్వాత ఆయన ఈ యొక్క బ్రహ్మదేవుడికి అంతకుముందు ఉన్నటువంటి 5 తలల్లోని ఒక తలని తీసేసినట్టుగా ఆ తర్వాత బ్రహ్మదేవుడు కేవలం సృష్టికి కారణమవుతాడని చెప్పి అప్పటి నుంచి ఎక్కువగా పూజ చేయడం అనేది ఉండదు. అయితే ఒకటి ఏంటంటే, మనం ఏదైనా గురువుని పూజ చేస్తే బ్రహ్మను పూజ చేసినట్టే, బ్రాహ్మణుని పూజ చేస్తే బ్రహ్మదేవుని పూజ చేసిన ఫలాన్ని ఇస్తాడు. అలాగే బ్రహ్మదేవుని స్తుతి చేయవచ్చు. ఇవన్నీ మామూలుగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మదేవుడు తత్వము ఉన్నప్పుడే క్రియేటివిటీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎన్నో సాఫ్ట్వేర్ సంబంధించినవి, వ్యవసాయ సంబంధించినవి ఏది చేయాలన్నా, కొత్తగా న్యూలీ రావాలన్నా అదంతా కూడా బ్రహ్మతత్వం ఉన్నప్పుడే క్రియేటివిటీ అవుతూ ఉంటుంది. అటువంటి తత్వం కాబట్టి అందుకే ఎప్పుడైనా సరే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి అసలు భేదమే ఉండదు. ముగ్గురు సరి సమానమైనటువంటి దైవత్వమే. ఆ ముగ్గురు కలిస్తే ఒకటే రూపం పరబ్రహ్మ స్వరూపంగా చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి బ్రహ్మదేవుణ్ణి చక్కగా పుస్తకాల రూపంలోని బ్రహ్మతత్వంగానే బ్రహ్మ పుష్కరిణి అని ఉంటుంది అజ్మీర్ దగ్గర, రాజస్థాన్లోనే. అక్కడ స్వయంభూగా ఆ బ్రహ్మదేవుడి యొక్క టెంపుల్ ఉంటుంది. అలాగే ఎక్కడైనా దర్శనం చేసుకున్నప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్లు ఉంటాయి. కాబట్టి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం వల్ల కూడా సర్వశుభాలు గురు ప్రభావం కలుగుతూ ఉంటుందండి. మంచిది. ఓం బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి.